హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కదా వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 121. మీటింగ్ కంప్లీట్ చేసుకుని స్నేహ ప్రదీప్తో కలిసి లంచ్కి వెళ్తున్న రుద్రకి డ్రైవర్ నుండి ఫోన్ రావడంతో ఆగి మీరెళ్తూ ఉండండి నేను వస్తాను అని వాళ్ళని పంపించేసి ఫోన్ తీసి చెప్పు మోహన్ అనగానే అతడు భయంగా సార్ మేడం కనపడడం లేదు, స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న దారిలో షాప్ దగ్గర ఆపి కొన్ని ఐటమ్స్ తెమ్మన్నారు మేడం. నేను తిరిగి వచ్చేసరికి మేడం కారులో లేరు, చుట్టుపక్కల ఎక్కడ మేడం కనపడడం లేదు సార్ అని డ్రైవర్ చెప్పగానే రుద్రకి కోపంతో పాటు టెన్షన్ వచ్చేసింది. సరే నేను వస్తున్నా, నువ్వు ఆ చుట్టుపక్కల మరోసారి చెక్ చేయి అంటూ ఫోన్ కట్ చేసిన రుద్ర ఫాస్ట్గా కిందకు వెళ్ళాడు. కానీ అతనికి ఆ క్షణం శివానికి ఫోన్ చేయాలనే విషయం కూడా గుర్తు రాలేదు. ఆ టెన్షన్లో అతనికి మైండ్ పనిచేయలేదని చెప్పాలి. అతని టెన్షన్ తీరేలాగా శివాని నుంచే రుద్రకి ఫోన్ వచ్చింది. టక్కున ఫోన్ తీసి శివ ఎక్కడున్నావు, నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతున్న రుద్ర మాటల్ని మధ్యలో ఆపి రుద్ర వెంటనే నువ్వు సిటీ హాస్పిటల్కి అర్జెంట్గా రా అంటూ ఫోన్ కట్ చేసింది శివాని. రుద్ర క్షణం కూడా లేట్ చేయకుండా కార్ స్టార్ట్ చేసుకుని శివాని చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమెకేమైందో అని టెన్షన్ ఒక పక్క, తనకేమైనా అయ్యుంటే ఫోన్లో ఎలా మాట్లాడిందని రకరకాల ఆలోచనలతో అరగంటలో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన రుద్రకి తన కోసమే ఎదురు చూస్తున్న శివాని కనపడి ఫాస్ట్గా దగ్గరకు వెళ్ళాడు రుద్ర. ఆమెని తడిమి చూస్తూ శివ ఏమైంది, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు, నీకేం కాలేదు కదా అని ఆత్రతగా అడుగుతున్న రుద్రని హత్తుకుని అతని టెన్షన్ తీరేలా చేసి నాకేం కాలేదు రుద్ర, నాతో రా అంటూ రిసెప్షన్కి తీసుకెళ్ళి శివాని అక్కడున్న రిసెప్షన్తో స్వీటీ పేరు మీద అమౌంట్ పే చేయడానికి వచ్చాము అనగానే ఆమె వెంటనే ఓకే మేడం అంటూ డీటెయిల్స్ ఎంటర్ చేసి 10 lakhs మ్యామ్, క్యాష్ నా కార్డ్తోనా పే చేస్తారా అంది. కార్డ్ అంటూ రుద్రని చూస్తుంది శివాని. రుద్ర తన కార్డ్ శివాని చేతిలో పెట్టగానే అమౌంట్ పే చేసి అమ్మయ్య అంటూ రిలాక్స్ ఫీల్ అయిన శివాని ప్లీజ్ తనకి వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేయమని చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఓకే మ్యామ్ అంటూ పొలైట్గా చెప్పింది రిసెప్షనిస్ట్. రుద్ర శివానీని పక్కకు తీసుకువెళ్ళి ఎవరికి శివ సర్జరీ, ఎవరా అమ్మాయి, తనకేమైంది అని వివరాలు అడిగాడు. శివాని రుద్ర వైపు చూసి అతన్ని హక్ చేసుకుని అంత అమౌంట్ కడుతుంటే ఆపలేదు, ఇప్పుడు కూడా మనీ మ్యాటర్ కాకుండా మనిషి గురించి అడుగుతున్నావు చూడు, ఇదే నా రుద్ర ప్రేమ అని అతన్ని నుదుటిన ముద్దు పెట్టి హత్తుకు నదిలి దా చెప్తాను అని అతను రూమ్కి తీసుకుని వెళ్ళి డోర్ తీయగానే అక్కడ బెడ్ మీద 3 ఏళ్ల చిన్న పాప పడుకునుంది. ఎవరా అని లోపలికి వెళ్ళిన రుద్రకి రూమ్లో పక్కన కూర్చుని ఏడుస్తున్న మీరా కనపడి శివాని వైపు అయోమయంగా ఎవరన్నట్టు చూశాడు రుద్ర. ఎందుకంటే మీరా గురించి రుద్ర వినడమే కానీ తనని పర్సనల్గా ఎప్పుడు పెద్దగా చూసింది లేదు. తనే మీరా, నా బెస్ట్ ఫ్రెండ్ రుద్ర, ఈ పాప తన కూతురు స్వీటీ అంటూ ఏడుస్తున్న మీరాని చూసి కంగారుగా ఏ మీరా ఏడకు, పాప ఆపరేషన్కి రుద్రగారు మనీ పే చేశారు, పాపకి ఏమీ కాదు అంటూ మీరా దగ్గర ఓదార్చి ధైర్యం చెప్పింది శివాని. మీరా తనేనా అనుకుంటూ అప్పుడు గమనించాడు రుద్ర. రుద్రని చూసిన మీరా కళ్ళు తుడుచుకుని పైకి లేచి చేతులు జోడించి నమస్తే సార్, మీరంత డబ్బులు కట్టడం అంటూ ఇబ్బందిగా చూస్తుంది మీరా. నమస్తే అంటూ చిన్న స్మైల్ ఇచ్చిన రుద్ర పాప దగ్గరకు వెళ్ళి తన తల నిమురుతూ పాపకి ప్రాబ్లం ఏంటి శివ అన్నాడు రుద్ర. మీరా అలా డబ్బిచ్చామని ఇబ్బందిగా చూడడంతో శివాని ఫ్రెండ్ని కోపంగా చూస్తూ రుద్రతో పాపకి బ్రెయిన్ ట్యూమర్ అంట రుద్ర, ఆపరేషన్ చేస్తే పాపకి క్యూర్ అవుతుందని డాక్టర్స్ ఎప్పుడో చెప్పారంట, కానీ మీరా తన దగ్గర డబ్బులు లేక పాపకి ఇంత సీరియస్ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఒక మాట కూడా చెప్పలేదు చూడు, దీన్ని నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకోవడమే కానీ దీనికి నేను ఫ్రెండ్గా కూడా గుర్తులేను అంటూ మీరాని ఇంకా కోపంగా చూస్తుంది శివాని. మీరా అసలు నువ్వు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను కలవాలని మీరుంటున్న ఇంటికి వచ్చాను మా, కానీ మీరు ఇల్లు అమ్మేసేటో వెళ్ళిపోయారని తెలిసింది అని చెప్పాడు రుద్ర. మీరా ఆశ్చర్యంగా రుద్రని చూస్తూ నా కోసం మీరు వచ్చారా సార్ అంది. ఏంటి ఇల్లు అమ్మేశారా అంటూ శివాని ఆశ్చర్యపోతూ మీరా వైపు చూసి ఏమైందే అని బాధగా అడిగింది. రుద్ర శివాని నాపి అవును మీరా, నీ వల్లే నా శివ నా బాబు ఇలా ఉండగలిగారని తెలిసాక మిమ్మల్ని కలవాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుని మీ ఇంటికి వచ్చాను అన్నాడు రుద్ర. శివాని మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ నాన్న ఎక్కడా అంది సీరియస్గా. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు అంటూ తలదించుకుంది మీరా. వాట్ అంటూ షాక్ అవుతూ ఏదో డౌట్ రాగానే
నువ్వు వాళ్ళని అక్కడ వదిలేసావా? నీ భర్త ఎక్కడా? అంది. అప్పటికే ఏదో జరిగిందని శివాని కనిపించడంతో ఆమె భర్త గురించి అడిగింది. మీరా సైలెంట్గా తలదించేసి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి శివానికి ఇప్పుడేమీ అడగొద్దని సైగ చేశాడు రుద్ర. దాంతో శివాని కూడా సైలెంట్ అయింది. రుద్ర పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చాడు. 5 నిమిషాలుగా హాస్పిటల్ డీన్ స్వయంగా ఆ రూమ్ దగ్గరికి పరిగెడుతూ వచ్చాడు. రుద్రని అక్కడ చూసిన ఆయన, రుద్రగారు మీరా అంటూ మర్యాదతో కూడిన వినయంతో నమస్కారం చేశాడు ఆయన రుద్రకి. రుద్ర అతని వైపు యాటిట్యూడ్గా చూసి, నమస్తే పాండ్యన్ గారు, ఈ పాప మాకు బాగా కావాల్సింది. తనకు ట్రీట్మెంట్ ది బెస్ట్గా ఉండాలి. అండ్ తన ట్రీట్మెంట్కి అయ్యే మనీ అంతా మేం చూసుకుంటాం. కానీ పాప పూర్తి ఆరోగ్యంగా మాకు అప్పగించాలి అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పాడు రుద్ర. పాండ్యన్కి ఒకంత భయంగా, అలాగే తప్పకుండా సార్, మీరు స్వయంగా వచ్చారంటే అర్థమైందంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్లని ఉద్దేశించి, ఈ బేబీకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, క్విక్. అలాగే మేడం వాళ్ళు ఉండడానికి స్పెషల్ రూమ్ కూడా అలాట్ చేయండి అంటూ అతనే పాపని చెక్ చేసి రుద్ర వైపు చూసి, సార్ పాపని మరోసారి టెస్టుల కోసం తీసుకెళ్లాలనగానే ఓకే అంటూ పాపని మరోసారి తల నిమిరి పక్కకొచ్చాడు రుద్ర. మీరాకి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. తన బిడ్డ తనకు దక్కదేమో అనే స్టేజ్లో దేవతల శివాని రావడం, ఆ వెంటనే రుద్ర వచ్చి పాప బాధ్యత తీసుకుని ఇదంతా చేయడం చూసి రుద్ర శివానీలని కృతజ్ఞతగా చూస్తుంది ఆమె. పాపని జాగ్రత్తగా తీసుకెళ్లాడు స్టాఫ్. మేడం మీకు రూమ్ చూపిస్తారు వెళ్ళండి అని వినయంగా చెప్పి పాండ్యన్ స్టాఫ్ వైపు చూసి, మేడం వాళ్ళకి సూట్ రూమ్ చూపించండి, దగ్గరుండి ఏం కావాలో చూడండి, తీసుకుని వెళ్ళండి అంటూ కమాండింగ్గా చెప్పాడు డీన్. రండి మేడం అంటూ వాళ్ళు మీరాని శివానీని ఆ హాస్పిటల్లోనే ది బెస్ట్ సూట్ రూమ్కి తీసుకువెళ్ళి, మీకేమైనా కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మా స్టాఫ్ వస్తారు మేడం అంటూ అక్కడున్న ఓ బజర్ చూపించారు. ఇప్పుడేమైనా కావాలా అని ఓ నర్స్ వినయంగా అడిగింది. తనకు మంచి హైజీనిక్ ఫుడ్ అండ్ జ్యూస్ తీసుకురండి ప్లీజ్ అంటూ మీరా కోసం రిక్వెస్ట్ చేసింది శివాని. ఓకే మేడం అంటూ వాళ్ళు వెళ్ళిపోయాక, ఎందుకు శివ ఇదంతా? నా బిడ్డ ప్రాణం కాపాడుతున్నారు, అది చాలు, ఇదంతా వద్దని రుద్రగారికి చెప్పంటూ ఇబ్బంది పడింది మీరా. నువ్వు నోర్ముయ్, అసలు ఇదంతా నువ్వు ముందే నాతో చెప్పకపోవడం వల్లే పాపకి ఇంత సీరియస్ అయింది అంటూ కోప్పడింది శివాని. మీరా చిన్నగా నవ్వి, మా డాన్ పాప కమ్బ్యాక్ అంటూ శివాని బుగ్గలు లాగింది. ఓవర్ చేయకు, నేను నీతో మాట్లాడిన పోవే అంటూ శివాని అలకగా మీరాని చూసింది. మీరా శివాని చేతులు పట్టుకుని, సారీ శివ, నీకు చెప్పకూడదు కాదు, కానీ నా మీద ఒకరు జాలిపడ్డం మరణంతో సమానం అనుకుంటా. నా మైండ్ సెట్ నీకు తెలుసు కదా, అందుకే ఎవరితోనూ చెప్పలేదు. కానీ నా ఆత్మాభిమానం కంటే నా బిడ్డ ప్రాణం ఎక్కువ కాదని తెలిసేసరికి లేట్ అయిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మీరా. అంటే అందరిలా నన్ను కూడా పరాయిదాన్ని చేశావా అంటూ బాధగా అడిగింది శివాని. అది కాదే, నువ్వు అప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు. ఇప్పుడిప్పుడే నీ లైఫ్ రుద్రగారితో సంతోషంగా సాగుతుంది. నా ప్రాబ్లమ్స్ చెప్పి నేను ఇబ్బంది పెట్టలేక చెప్పలేదు. అక్కడికి మన ప్రిన్సిపల్ గారు కొంత సహాయం చేశారు, కానీ లక్షలతో కూడిన వైద్యంకి ఎవరు మాత్రం ఎంతనిస్తారు అని బాధగా చెప్తున్న మీరా మాటలకు ఆశ్చర్యపోతూ, అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ భర్త ఎక్కడా? అతడు దుబాయ్లో జాబ్ అని వెళ్ళాడు కదా, ఏమయ్యాడు? పాపని ఈ సిచ్యువేషన్లో కూడా చూడటానికి రాలేదు. పైగా అతనికి మంచి శాలరీనే వస్తుందన్నావు కదా, మరి పాప కోసం వేరే వాళ్ళు సాయం చేయడం దాకా పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుమానంగా అడిగింది శివాని. మీరా కన్నీళ్లతో, అతను అక్కడికి వెళ్ళాక మారిపోయాడే, నన్ను మోసం చేశాడు అని చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కేడ్చింది మీరా. శివాని షాకింగ్గా, ఏంటే అతను అంత పని చేశాడా? మరి అప్పట్లో నీతో అంత ప్రేమగా ఉన్నాడు కదే అని ఆశ్చర్యంగా అడిగింది శివాని. అదంతా నాపై ఉన్న మోజు, ఆ మోజు తీరింది, మరొకరి మీద ఇంట్రెస్ట్ పుట్టింది. మగాడి బుద్ధి కుక్కతోకలా వంకరని అంటారు కదా, అతడు మరోసారి అదే నిజమని నిరూపించాడు. అక్కడే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగే వాటికి సమాధానం చెప్పలేక ఇల్లమ్మేసి ఆ డబ్బుతో ఉన్న అప్పు తీర్చి మిగిలిన డబ్బు నా పాప పేరు మీద డిపాజిట్ చేశారమ్మా నాన్న. వాళ్ళు నాకు భారం కాకూడదని ఇద్దరూ నేనెంతొద్దన్నా వినకుండా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయారంటూ కన్నీళ్లతో జరిగింది చెప్పింది మీరా. అప్పుడే అమ్మ మీరా అన్న మీరా తల్లి పిలుపుకి ఆ రూమ్ డోర్ వైపు చూశారు. అక్కడ మీరా తల్లిదండ్రులు కనబడ్డారు.
రుద్ర వాళ్ళని రప్పించాడని శివానికి అర్థమైంది. కూతురుతో పాటు అక్కడే ఉన్న శివానీని చూసి, అమ్మా శివాని, ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా పలకరించారా దంపతులు. మీరా ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ, మీకు నేను ఇక్కడున్నానన్న సంగతి ఎలా తెలుసమ్మా అంది మీరా. ఈ బాబు శివాని భర్త అంట కదా, ఆ బాబే తీసుకొచ్చాడు అంటూ ఆవిడ వెనక వస్తున్న రుద్రని చూపించింది. శివాని ఆశ్చర్యంగా, రుద్ర, నీకు వాళ్ళు ఎలా తెలుసు అని అడిగింది. రుద్ర నవ్వు ఊరుకున్నాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ తనకి తెలిసిందే కాబట్టి శివాని కూడా సైలెంట్ అయి వాళ్ళతో మాట్లాడింది. శివ, ఇక వెళ్దామా? నువ్వు లంచ్ చేసి మెడిసిన్ వేసుకోలేదు అన్నాడు రుద్ర. మీరా శివాని వైపు కంగారుగా చూస్తూ, మెడిసిన్ దేనికి శివ, నీకేమైంది అంటూ గాబరాగా అడిగింది. కంగారు పడకే, గుడ్ న్యూసే అని నవ్వుతూ మీరా చేతిని తన పొత్తి కడుపు మీద పెట్టుకుంది శివాని. మీరా సంబరంగా శివానీని హత్తుకుని, కంగ్రాట్స్ బేబీ, నా శివకి మరో శివాంగి లాంటి బేబీ వస్తుందంటూ ఫ్రెండ్ బుగ్గల్లాగి రుద్రకు కూడా విషెస్ చెప్పింది మీరా. ఆమెకి అంత బాధలో కూడా శివాని విషయంలో సంతోషంగా ఫీల్ అయింది మీరా. అదే కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. అమ్మాయి జాగ్రత్తగా ఉండు, తొలి కానుపు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మీరా తల్లి సుజాత జాగ్రత్తలు చెప్పింది శివానికి. అలాగే ఆంటీ అంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత రేపు మళ్ళీ వస్తామని, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయమని వాళ్ళకి చెప్పి ఇంటికి స్టార్ట్ అయింది శివాని రుద్రతో కలిసి. దారిలో అడిగాడు రుద్ర, నీకు మీరా ఎలా కనపడింది? నువ్వు డ్రైవర్తో కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయావే అని కాస్త సీరియస్గా అడిగాడు. గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ రుద్ర, నిన్ను టెన్షన్ పెట్టేశాను కదా, సారీ. మీరా ఏడుస్తూ కనపడగానే నేనేం ఆలోచించలేదు. రుద్ర తన వెనకే వెళ్ళిపోయాను అని శివాని చెప్పగానే రుద్ర శివాని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నీ సారీ నాకు అవసరం లేదు, కానీ అసలు మీరా ఇన్ని రోజులు నీతో కూడా కాంటాక్ట్లో లేదా? తను రోడ్ మీద కనపడిందా? అసలేం జరిగింది అని అడిగాడు రుద్ర. శివాని తలడ్డంగా ఊపి చెప్పడం స్టార్ట్ చేసింది. డ్రైవర్ని షాప్లోకి పంపాక శివాని రోడ్ వైపు చూస్తూ ఉండగా మీరా ఏడుస్తూ పాపను గుండెలకు హత్తుకుని ఆటో డ్రైవర్తో త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తూ కనపడ్డది. ఎన్ని రోజులు మీరా ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియక బాధపడిన శివానికి ఆమెను అలా చూడగానే క్షణం ఆలస్యం చేయకుండా కార్ దిగి అటుగా వెళ్తున్న ఆటో నాపి ఎక్కిన శివాని మీరా వెళ్తున్న ఆటోని ఫాలో చేయమంది. మీరా ఆ హాస్పిటల్ ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళిపోతుంటే శివాని కూడా వెనకే ఆటో దిగి అతనికి మనీ పే చేసి గబగబా లోపలికి నడిచింది. మీరా అప్పటికే డాక్టర్ కోసం రిసెప్షనిస్ట్తో మాట్లాడుతున్న మీరాని చూసి ఫాస్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళింది శివాని. మీరా అన్న శివాని పిలుపుకి టక్కున వెనక్కి తిరిగిన మీరా ఫ్రెండ్ని అక్కడ చూసి ఆశ్చర్యంగా, శివ అంటూ శివాని దగ్గరకు వచ్చి గట్టిగా ఏడ్చేసింది మీరా. ఆమె చేతిలో స్పృహ లేకుండా వేలాడుతున్న పాపను చూసి, ఏమైంది పాపకి అని పాపను తీసుకుంటూ అడిగింది శివాని. మీరా ఏడుస్తూ, పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది శివ, ఆపరేషన్ చేయాలి, కానీ డబ్బు అడ్జస్ట్ అవ్వక లేట్ అయింది. ఈరోజు తను తలనొప్పి భరించలేక స్పృహ తప్పి పడిపోయింది శివ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మీరా. అసలు ఎప్పటి నుంచి పాపకి ఇలా ఉంది అని అడిగింది శివాని. 6 నెలల క్రిందట పాపకి తరచూ ఫీవర్ వస్తుంటే టెస్ట్ చేయించాను. డాక్టర్లు ట్యూమర్ విషయం చెప్పారు. మొదట మెడిసిన్స్తో తగ్గిద్దామని చెప్పారు, కానీ అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నా ఆ ట్యూమర్ కరగలేదంట. ఇక తప్పక ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి 10 లక్షలు అవుతుంది, కానీ నా దగ్గర అంత మనీ లేదే. నా బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను శివ అంటూ మళ్ళీ ఏడ్చేసింది మీరా. శివాని కోపంగా, నోర్ముయ్ అంటూ కొసిరి వెంటనే పాపని అడ్మిట్ చేసుకోమని ఆపరేషన్కి డబ్బు కడతామని చెప్పి అప్పటికప్పుడు పాపని అడ్మిట్ చేసి రుద్రకు ఫోన్ చేస్తుంది. జరిగింది చెప్పిన శివాని పాపని చూస్తే చాలా బాధేసింది. రుద్ర, ఏం వయసు అయిపోయిందని తనకి, పాప ఏం తప్పు చేసిందని ఆ పసిదానికి ఆ శిక్ష వేశాడు ఆ దేవుడు అంటూ బాధతో రుద్రభుజంపై వాలింది శివాని. ఆమె చుట్టూ చేయి వేసి, నేను చూసుకుంటాను, పాపకి ఏం కాదు, నువ్వెక్కువగా దాని గురించి ఆలోచిస్తూ నీ హెల్త్ పాడు చేసుకోకండి ఓదారుస్తూనే ఆమె నుదుటిన ముద్దు పెట్టిన రుద్ర శివానీని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చాడు. సిటీ అవుట్స్కర్ట్స్లోని ఓ పెద్ద హోటల్లో మీటింగ్ కోసం వచ్చారు ఆ రోజు ఈవినింగ్ స్నేహ ఇంకా ప్రదీప్. తను ఆపోజిట్ కంపెనీ సీఈఓ కునాల్ కూడా అదే మీటింగ్కి వచ్చాడు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఓ పెద్ద ఫారిన్ కంపెనీ తమ ఇన్వెస్ట్ చేయడానికి
ఏది బెస్ట్ అని నిర్ణయించుకుని అందులో పార్ట్నర్స్గా చేరాలనే ఉద్దేశంతో అన్ని కంపెనీలను ఇన్వైట్ చేశారు. రుద్రదేవ్ ఇండస్ట్రీస్ తరపున స్నేహ ఇంకా ప్రదీప్ వెళ్లారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.